రాజకీయాలు ఏకపక్షంగా మారుతున్నాయా? ఇక్కడి ప్రజలు వన్ సైడ్గానే వచ్చే ఎన్నికల్లో సంబంధించి తీర్పు ఇవ్వనున్నారా? ప్రచారంలో జీవి చూపిస్తున్న దూకుడు కూటమి శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతోందా? వినుకొండపై మరోమారు జీవి బలమైన ముద్ర వేయబోతున్నారా? వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుకు అనుకూల పవనాలు జోరుగా వీస్తున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో అంచనాలకు మించి పుంజుకున్నారు. పేదలకు చేరువయ్యారు. పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకున్నారు. అంతేకాదు ఎప్పుడు అవసరమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చారు. ఇదే ఇప్పుడు జీవి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోయేలా చేస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో నిత్యం ప్రజల్లో ఉండడం, ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం, సమస్యల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడం జీవికి ప్రజలను మరింత చేరువ చేసింది. నియోజకవర్గంలో ఇప్పటికీ జీవి హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుండడం, ఆయన వేసిన రోడ్లపైనే ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు తిరుగుతుండడం వంటివి ప్రజల్లో చర్చగా మారాయి. బలమైన టీడీపీ ఓటు బ్యాంక్, వినుకొండలో స్థానిక అభివృద్ధి, జీవికున్న గుడ్ ఇమేజ్ వంటివి ఆయనను భారీ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నాయని అంటున్నారు. జీవి హయాంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకపోవడం, ఇప్పుడు ఎటు చూసినా దౌర్జన్యాలు, దాడులు, పోలీస్ కేసులు పెరిగిపోవడం వంటివి ప్రధాన సమస్యగా మారడంతో జీవి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో 25-22,000 మెజార్టీతో లెక్కలేసుకుంటే ఈ దఫా కనీసం 30,000 మెజార్టీ దక్కించుకుంటారనే టాక్ బలంగా వచ్చేసింది. మొత్తంగా చూస్తే జీవి గెలుపు కాదు, ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆయన మెజార్టీపైనే అంచనాలు వెలువడుతున్నాయి. అభివృద్ధి ప్రదాతగా జీవి ఆంజనేయులుకు మంచి పేరుంది. ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే నేటికీ జనంలో చర్చకొస్తుంటాయి. సొంత నిధులతో సైతం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. మళ్లీ స్వర్ణయుగం కావాలంటే జీవికే ఓటు వెయ్యాలంటూ జీవి వర్గం ప్రచారం చేస్తోంది. ఒకవైపు కూటమి పార్టీల బలం మాత్రమే కాకుండా సొంతంగా జీవికున్న ఇమేజ్ కలిసి రానుంది. అందరినీ కలుపుకొనిపోయే నేత కావడం, జనసేన, బీజేపీ శ్రేణులు జీవికి త్వరగా కనెక్ట్ అయ్యాయి. ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగినా ఎన్నికల అనంతరం మాత్రం కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ పనులు చేసి పెడతారన్న పేరుంది. దీంతో మళ్లీ జీవి వస్తేనే వినుకొండ పచ్చగా ఉంటుందన్న భావన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇంకోవైపు ప్రచార బరిలో జీవికి బ్రహ్మరథం పడుతున్నారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నినదీస్తున్నారు. చూడాలి మరి వినుకొండ భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.